ఈ కార్యక్రమం ఎంత బాగా జరుగుతుందంటే దైవజనుల ప్రార్థన, మన సంఘస్థులందరి ప్రార్థన వలనే దేవుడు మంచి వాతావరణం దయచేశాడు మన యేసయ్య. అందరు దేవుడికి చప్పట్లు గట్టిగా కొట్టండి, మన యేసయ్యకి గట్టిగా ఆరాధించడం అన్నమాట. అంటే మనం క్రీస్తుని ఆరాధిస్తే అది క్రిస్మస్. అంటే ఆ ఆరాధనలో సంతోషం ఉంటుంది, ఆరాధనలో సమృద్ధి ఉంటుంది, ఆరాధనలో ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి మనకి డిసెంబర్ 25వ తారీఖు మాత్రమే క్రిస్మస్ కాదండి, 365 రోజులు మన క్రిస్మస్. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజు మా అందరికీ వీలైంది కాబట్టి ఇక్కడ కూడుకున్నాము. కాబట్టి అయ్యగారు నాకు 30 నిమిషాల సమయం ఇచ్చారు. కాబట్టి 30 నిమిషాల్లో నా సాక్ష్యాన్ని, వాక్యాన్ని పంచుకోవడం అంటే చాలా కష్టము. కాబట్టి నేను నా సాక్ష్యం కన్నా వాక్యానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాను. కాబట్టి మీరు చాలా శ్రద్ధగా, కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రతతో వినాల్సిందిగా ప్రభు పేరట నేను మీ అందరిని కోరుకుంటున్నాను అనమాట. యాక్చువల్ నేను క్రిస్మస్ సందేశం అందించాలని చెప్పి నేను మీ దగ్గరికి రావడం జరిగింది. క్రిస్మస్ గురించి కొన్ని మాటలు మాట్లాడాలని చెప్పి నేను ఆశపడ్డాను. అయితే ఇక్కడికి వచ్చే ముందు ప్రార్థన చేసుకున్నానండి. ఏమైనా ప్రార్థన చేసుకున్నాను అంటే, ప్రభువా ఏ వర్తమానం చెప్పాలి. నేనైతే క్రిస్మస్ గురించి సిద్ధపడ్డాను. అంటే దేవుడు అద్భుతమైన రీతిలో నేను ప్రిపేర్ అయిన మెసేజ్ కాకుండా ఇంకొక వర్తమానాన్ని చెప్పడానికి దేవుడు నాకు ప్రేరేపించాడు అన్నమాట. దేవుడు నాతో మాట్లాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మీరు నమ్మండి, ఈరోజు దేవుడు మీ అందరితో కూడా మాట్లాడబోతున్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఒకటే నాకు మీరు ఒక ప్రామిస్ చేయాలి, ఏంటంటే నేను ఈరోజు చెప్పబడిన వాక్యాన్ని నా జీవితానికి అప్లై చేసుకుంటాను. అందరూ అప్లై చేసుకుంటారు మీ జీవితానికి. అంటే వాక్య ప్రకారం జీవిస్తారా మీరు? చెప్పండి, హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏదో రోగం వచ్చినప్పుడు డాక్టర్ గారు మనకి మెడిసిన్ ఇస్తారండి, అంతే కదండి. అది ఆయింట్మెంటో లేదంటే టాబ్లెట్ ఏదో ఇస్తారు మనకి. అది ఇచ్చినప్పుడు మనం దాన్ని ఇంట్లో పెట్టుకుంటే మనకు తగ్గుతుందా, లేదంటే అలబర్లో పెట్టుకుంటే తగ్గుతుందా? దాన్ని మనం వాడితే తగ్గుతుందండి. వేసుకుంటేనే తగ్గుతుంది. ఆయింట్మెంట్ రాసుకుంటేనే మనకి ఆ దురద తామరంటే తగ్గుతుంది అనమాట. అలాగే దేవుడి వాక్యం కూడా మనం ఒక చెవితో వినేసి ఇంకొక చెవితో వదిలేసేవారుగా ఉండకుండా ఎప్పుడైతే మనం మన జీవితానికి అప్లై చేసుకుంటామో అప్పుడు అది మన జీవితంలో పనిచేయడం స్టార్ట్ చేస్తారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఎవరు చెప్పిన వాక్యం ఎవరు చెప్పినా కానీ మనం ఏం చేయాలంటే వాక్యాన్ని మన జీవితంలో అప్లై చేసుకోవాలి. వాక్య ప్రకారం జీవించడానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. నా పేరు వంశీ, మాది పాయకరావుపేట. అయితే చిన్న వయసులోనే 19 సంవత్సరాలు ఉన్నప్పుడే దేవుడు నన్ను పట్టుకొని ఇంచుమించు 8 సంవత్సరాల క్రితం నుంచి నేను దేవుడి సేవ చేస్తున్నాను. నేను చదువుకుంటున్నప్పుడే, నేను పట్టుకున్నప్పుడు నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వచ్చి ఆ టైంలో దేవుడు నన్ను పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత నేను దేవుడికి లోబడ్డాను. లోబడిన తర్వాత ఎందుకంటే నాకు తెలుసు, ఎందుకంటే నేను మా నాన్నగారు ఫ్రెండ్స్ చాలా మంది సేవకులు అయినప్పటికీ నేను చాలా అంటే వాళ్ళ దగ్గర నుంచి చూశాను అనమాట. దగ్గర నుంచి చూడడం వల్ల దేవుడి సేవకు పిలుచుకున్నప్పుడు లోపడకపోతే చివరికి ఎలాగన్నా వాళ్ళు దేవుడి సేవకే పిలుచుకున్నాడు అనమాట. అంటే అనారోగ్యమో వచ్చో, లేదంటే పరిస్థితులు తారుమారైపోయో, లేదంటే ఇంకొక పరిస్థితులు అనుకూలంగా లేక ప్రతికూలంగా అయిపోయి వాళ్ళు వచ్చారనమాట. కాబట్టి ఇదంతా ఎందుకు, నేను దేవుడికి లోబడిపోతాను. ఎందుకంటే చాలా మంది పాస్టికల్ జీవితం దగ్గర నుంచి చూశాను కాబట్టి నేను దేవుడికి లోబడిపోతానని చెప్పి అప్పుడు నేను లోబడ్డానండి. దేవుడి యొక్క మహాకృపను బట్టి ప్రతి ఒక్క మన తెలుగు రాష్ట్రాల్లో అనేక జిల్లాల్లో, అంతేకాకుండా మన భారతదేశంలో ఉత్తర భారతదేశంలో జమ్మూ కాశ్మీర్, ఆగ్రా, ఉత్తరప్రదేశ్, హర్యానా అటువంటి రాష్ట్రాల్లో వెళ్ళి దేవుడు పరిచయం చేయడానికి దేవుడు కృప చూపించాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా సాక్ష్యం చెప్పాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి నేను అనుభవపూర్వకంగా దేవుడు ప్రేరేపిస్తే మధ్యలో చెప్తాను. ఇప్పుడైతే నేను వాక్యంలోకే డైరెక్ట్గా వెళ్ళిపోదామండి, ఎందుకంటే సమయం చాలా తక్కువ ఇచ్చారు. దేవుడు కృపను బట్టి ఇంకొకసారి ఉపవాస కూటికలు కానీ లేదంటే ఏదైనా స్పెషల్ మీటింగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నా సాక్ష్యాన్ని, వాక్యాన్ని కూడా నేను పంచుకుంటాను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నేను ఎందుకంటే మనం క్రిస్మస్ గురించి మనకు బాగా తెలుసు, యేసుక్రీస్తు పుట్టుక గురించి తెలుసు, యేసుక్రీస్తు యొక్క జననం ఎలా జరిగింది, ఆ పరిస్థితులు, తల్లిదండ్రులు అందరూ కూడా మనకు తెలుసు, జ్ఞానుల గురించి తెలుసు,
గొల్లల గురించి తెలుసు, నక్షత్రం గురించి తెలుసు, అందరి గురించి తెలుసు. అది ఈరోజు దేవుడు ఆ ప్రేరేపించిన దాన్ని బట్టి కొద్దిగా కొంచెం వేరొక కోణంలో మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం శ్రేష్టమైన ఘట్టంలోకి వచ్చాము. కాబట్టి చాలా జాగ్రత్తగా వినాల్సిందిగా ప్రభు పేరుని మనం చేస్తున్నాను. ఈ వర్తమానం స్టార్ట్ చేసే ముందు నేను మిమ్మల్ని 4 క్వశ్చన్లు అడగాలని ఆశపడుతున్నాను. 4 క్వశ్చన్లు ఏంటంటే, మీరు చాలా కాలంగా యేసుక్రీస్తుని నమ్ముకున్నారు, అర్థమవుతుంది చూస్తుంటేనే. చాలా కాలంగా దేవుడు మీ జీవితంలో కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. అయితే కొన్నిసార్లు మీకు కొన్ని ప్రశ్నలు మీకు తలెత్తు ఉంటాయన్నమాట. ఆ ప్రశ్నల్లో ఈరోజు దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే అటువంటి ప్రశ్నలు దేవుడు బలంగా నాతో మాట్లాడేటంటే ఈ వర్తమానం ఈరోజు మీరు చాలా మందికి అవసరం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇది క్రిస్మస్ బేస్ చేసుకొని ఈరోజు నేను మీతో మాట్లాడడం జరుగుతుంది. ఈ వర్తమానం ఎవరైతే విని దీని ప్రకారం జీవిస్తారో 2025లో మీ జీవితం మారిపోతుంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అద్భుత కార్యాలు దేవుడు మీ జీవితంలో చేయబోతున్నాడు. మీకు చాలా సార్లు ఈ 4 సందేహాలు కలుగుతూ ఉంటాయి. ఏంటంటే, ఎందుకు నా ప్రార్థనకి సమాధానం రావట్లేదు? ఎవరికైనా వచ్చిందండి డౌట్? ఎవరికైనా సందేహం వచ్చిందని? నేను చాలా సార్లు ప్రార్థన చేస్తున్నాను, ఒక దాని విషయం వరకు నేను ప్రార్థన చేస్తున్నాను, దాని సమాధానం రావట్లేదు అని మీలో ఎవరికైనా వచ్చిందంటే సందేహం. రెండోది ఏంటంటే, ఎందుకు నా జీవితం ఎదుగు పొదుగు లేకుండా ఉన్నది? ఏంటంటే, చాలా మనం అంటుంటాం కదా, మన సామెత, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు ఉన్నది. ఈ ప్రశ్న ఎవరికైనా వచ్చిందండి? ఎందుకు నేను ఎన్ని సంవత్సరాలుగా ప్రయాసపడుతున్నా కానీ నా అప్పులు తీరట్లేదు, నా భర్త మారట్లేదు, నా పిల్లలు మారట్లేదు, నా కొడుకు మారట్లేదు, నా కూతురు మారట్లేదు అని చెప్పి మనకు అనిపిస్తుంది. అంతే వాళ్ళ వల్ల 2010లో మీ పరిస్థితి ఎలా ఉందో 2024లో కూడా ఇలాగ ఉందేంటి నా పరిస్థితి అని మీకు సందేహం చాలా మందికి వచ్చింది. ఇంకా మూడోది ఏంటంటే, ఎందుకు నాకున్న రోగము తగ్గట్లేదు, ఎందుకు నాకు అనారోగ్యం పోవట్లేదు? ఇటువంటి క్వశ్చన్ మీకు వచ్చేయండి. ఎప్పుడైనా అనుమానాలు వచ్చాయి మీకు? ఎందుకు నా జీవితంలో, 4వ ప్రశ్న, ఎందుకు నా జీవితంలో ఓన్లీ కన్నీలే, ఓన్లీ దుఃఖమే ఏలుబడి చేస్తుంది అని చెప్పి మీకు ఎవరికైనా వచ్చిందండి? మీరు ఒప్పుకోకపోయినా ఏదో ఒక టైంలో ఈ 4 సందేహంలో ఏదో ఒక డౌట్ మీకు వచ్చే ఉంటుంది, అంతేనండి? అయితే వీటికి అసలు ఎందువల్ల మీకు ఇలా అవుతుంది? ఎందుకు మీ ప్రార్థనకి సమాధానం రావట్లేదు? ఎందుకు నీకున్న రోగం తగ్గట్లేదు? ఎందుకు నీ జీవితంలో దుఃఖం ఏలుబడి చేస్తుంది? ఎందుకు మీ జీవితం ఎదుగు పొదుగు లేకుండా ఉన్నది అని మీరు పరిశీలన చేసుకున్నట్లయితే చాలా జాగ్రత్తగా వినండి. పిల్లలు కొంచెం గోల చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే దేవుడు ఆత్మ మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు మనం వింటే అవి మన చెవులో శ్రద్ధలోకి వెళ్ళిపోతే అవి పనిచేయడం మొదలెడతాయండి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దానికి మొట్టమొదటి కారణం ఏంటంటే, చెప్తారండి? ఎవరైనా చెప్తారా? ఎవరైనా గెస్ చేయండి ఎందుకు ఇలా జరుగుతుందో? ఒక వ్యక్తికి ఎందుకు ప్రార్థన సమాధానం రాదు? ఒక వ్యక్తికి ఎందుకు దుఃఖం ఏలుబడి చేస్తుంది? ఒక వ్యక్తి ఎందుకు ఎదుగు పొదుగు లేకుండా ఉంటాడు? చెప్పండి. ఎందుకు కొన్నిసార్లు రోగాలు అలాగే ఉండిపోయి తగ్గకుండా ఉండిపోతాయి? చెప్తారండి? ఎవరైనా చెప్తారా? గెస్ చేయండి ఎవరైనా. ఎందుకు అని చెప్పి నేను దేవుడిని అడిగినప్పుడు చాలా అద్భుతమైన రీతిలో దేవుడు వాక్యపు వెలుగులో చూపించడం జరిగిందండి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అయితే నేను రిఫరెన్స్ మైక్ అవద్దరు ఉందండి, కింద మైక్ ఉందండి. నేను కొన్ని రిఫరెన్స్లు చెప్తా ఉంటాను. మేము బాగా చదవగలండి, చాలా స్పీడ్గా చదవగలను, టైం వేస్ట్ చేయకుండా అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు మైక్ తీసుకొని త్వరగా నేను చెప్పిన రిఫరెన్స్లు మీరు చదవగలిగితే చాలా బాగుంటుంది. ఎందుకు మన జీవితంలో దుఃఖం ఏలుబడి చేస్తుందంటే, ఈ 4 ప్రశ్నలు ఎందుకు మన జీవితంలో అలాగా ఉండిపోతున్నాయనంటే దానికి కారణం ఏంటంటే, మొట్టమొదటిగా శాపాలండి. ఏంటండి? శాపాలు, శాపము, పాపాలు. ఎంతమంది నమ్ముతున్నారు శాపాలు? తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకి తగులుతాయని చెప్పి ఎంతమంది నమ్మట్లేదు? తగిలితే తగలవండి. తల్లిదండ్రులు చేసినవి పిల్లల మీదకి వస్తాయి రావా? వస్తాయండి, రావా? సరే అండి, నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. సైన్స్ ఏం చెప్తుందంటే 80% రోగాలు ఏదైతే ఉన్నాయో
అవి తల్లిదండ్రుల నుంచి వస్తాయంట. ఏంటండి 80% రోగాలు ఎక్కడి నుంచి వస్తాయండి? వారసత్వం నుంచి వస్తాయి. అది శాపం కాదా? శాపం కాదా? సరే, ఒక అరుదైన వ్యాధి వచ్చింది. అరుదైన వ్యాధి అంటే ఏంటి? ఎవరికి లేని రోగం వచ్చింది. డాక్టర్ గారు ఏమంటారండి? మొట్టమొదటిగా డాక్టర్ గారు ఏమంటారు? ఏంటి ఇది? మీ పూర్వీకులకి ఏమన్నా ఉంది రోగము, ఇది చాలా అరుదైన రోగము. దాని అర్థం ఏంటండి? అంటే తల్లిదండ్రులవి వచ్చేస్తున్నాయి. సరే, ఇంకొకటి బీపీ, షుగర్, థైరాయిడ్, ఇవన్నీ కూడా తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకి వస్తున్నా రావట్లేదా? ఒక HIV AIDS అనే వైరస్ అపం శుభం తెలియని పిల్లకి వచ్చేస్తుందండి. ఏంటంటే ఆ పుట్టిన పిల్ల ఏ పాపం చేసిందండి? ఆ బిడ్డ ఏ పాపం చేశారు చెప్పండి? అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే, లాజిక్ ఆలోచిస్తే లేవు అని అనడానికి లేదు, అంతే కదండి? ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? కంగారు పడాల్సిన అవసరం లేదు. బైబిల్లో కూడా చాలా క్లియర్గా మనకి తెలుపబడింది. నిర్గమకాండము 20వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవండి. ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకు రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 18వ వచనం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 18వ వచనం. దోషమును అతిక్రమమును పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడునై ఉన్నాడు అని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము గణపరచబడును గాక. బైబిల్ ఏం చెప్తుందంటే 4 తరాల వరకు తండ్రుల యొక్క దోషము కుమారుల మీదకి వస్తాయని చెప్పి బైబిలే చెప్తున్నాను. నేనేం చెప్పానా? చదివించాను, కానీ మీ ముందే చదివించాను కదా. అంటే ఇప్పుడు పిల్లలు ఏ తప్పు చేయకపోయినా తల్లిదండ్రులు తప్పు చేస్తే పిల్లల మీదకి, ఆ పిల్లల మీదకి వచ్చేస్తుందని చెప్పి బైబిల్ చెప్తుంది అనమాట. అయితే మనం ఏం చేయాలంటే, మీరు ప్రార్థన చేసుకుని డైరెక్ట్గా ప్రతిరోజు కూడా డైలీ ప్రార్థన చేస్తారు. ఎంతమంది చేస్తారు ప్రార్థన? దేవుడి స్తోత్రాలు. ఇంకా నేను మళ్ళీ వచ్చినప్పుడు చాలా చేతులు లేగాలి, మీకు టైం లేదనుకుంటా. అయితే ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. మనం నిద్ర లేచిన వెంటనే మనం ఏం చేయాలండి? దేవునికి స్తుతులు చెల్లించాలి, దేవుని స్తుతించాలి. అయితే మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే, ప్రభువా నా మీద ఉన్న ప్రతి పాపాన్ని, ప్రతి శాపాన్ని, ప్రతి దోషాన్ని నీ రక్తంతో కడగండి ప్రభు అని చెప్పి మీరు ప్రార్థన చేయండి. దేవుడి స్తోత్రాలు. హల్లెలూయా. అలా చేశారంటే మీ మీద ఉన్న పాపాలు, శాపాలు తొలగిపోతాయి అన్నమాట. నాకు ఎందుకు ఇది తెలిసిందంటే, నేను సేవలోకి వచ్చిన కొత్తలో నా 19వ ఏట ఏమైందంటే 2 రోజులు పట్టిందండి. మొత్తం నా మీద ఉన్న పాపాలు, నా పితరుల మీద అందరూ ఉన్నాయండి పాపాలు, అవన్నీ నా మీదకి వచ్చేసాయి. మా తల్లిదండ్రులు చేసినవి, నేను చేసినవి, వాళ్ళ పితరులు చేసి వచ్చేసి. అంటే నేను అనుభవపూర్వకంగా నేను అవి ఫేస్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. ఇంకా కొంచెం మనం ముందుకెళ్ళినట్లయితే, నాకు తెలిసిన ఒక చిన్న పాప ప్రాణాపాయ స్థితిలో ఉందన్నమాట. ప్రాణాపాయ స్థితి అంటే కళ్ళు తేలేసింది. అందరూ అనుకున్నారు చనిపోయింది అనుకున్నారు, ఎందుకంటే హార్ట్ బీట్ కూడా చాలా తక్కువ అయిపోయింది అనమాట. అయితే ఆ బిడ్డని ఏం చేశారంటే నా దగ్గర తీసుకొచ్చారు. 2018లో జరిగిన యథార్థ సంఘటన ఇది. ఆ రోజు నా పుట్టినరోజు కూడా. అయితే ఏమైందంటే, నేను పడుకున్నాను, కరెక్ట్గా టైం అర్ధరాత్రి 1 గంట అవుతుంది. 1 గంట అయినప్పుడు ఆ బిడ్డ కళ్ళ మొత్తం తెల్లగుడ్డు బయటకు వచ్చిందనమాట. తెల్లగుడ్డు బయటకు వచ్చేస్తే ఆ తల్లి ఏడ్చుకుంటూ వచ్చేసి మా ఇల్లు మొత్తం నిండిపోయిందండి. నా బిడ్డను బతికించి అంటుంది. నేను దేవుడిని బతికించడానికి, అయ్యో ప్రాణాపాయ స్థితిలో ఉంది, అందరూ చనిపోయింది అనుకున్నారు. కానీ ప్రార్థన చేసి బహుబలంగా ఆమె కోసం ప్రార్థన చేసినప్పుడు అద్భుతంగా ఆమె ఒకసారి అని చెప్పని లేచిందండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఆ తర్వాత నేను ప్రభుని అడిగాను, ప్రభు ఏంటిది అపం శుభం తెలియని పాప ఎందుకు ఇలాగా అకస్మాత్తుగా ఎలా అయిపోయిందని అంటే, అది వాళ్ళ యొక్క శాపము, తల్లిదండ్రుల శాపం ఆ పిల్ల మీదకి వచ్చింది. వాళ్ళ నాన్నగారు సరిగా లేకపోవడం వల్ల ఏమైందండి, ఆ పాపం వచ్చేసింది అనమాట.
కాబట్టి ఇలాంటి సంఘటనలు నేను ఈ రాత్రి అంతా చెప్పగలను. కాబట్టి ఈ శాపాలు అనేవి మన మీద ఉంటాయండి. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. అవి లేవు, నా మీదకి రావని అనుకోవాల్సిన అవసరం లేదు. ఏం చేయాలంటే మనం మీ ప్రార్థనలో ఇది యాడ్ చేసుకోండి. కొన్నిసార్లు శాపాల వల్లే రోగాలు తగ్గవు, కొన్నిసార్లు శాపాల వల్ల బతుకు మారదు, కొన్నిసార్లు శాపాల వల్లే మనం అనుకున్న పనులు పూర్తి కావు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంతేనండి. ₹1 ఖర్చు అవ్వదండి. వచ్చి దేవుడి సన్నిధికి వచ్చి మోకాలేసి, ప్రభా నా మీద ప్రతి పాపము, ప్రతి శాపం, ప్రతి దోషాన్ని మీరు మీ రక్తంలో కడగండి ప్రభా అని చెప్పి మీరు అంటే ఖచ్చితంగా దేవుడు వాటిని కూడా తీసేస్తాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మీ రోగం పోతే, మీ బతుకు మారుతుంది, మొత్తం అన్ని కూడా చక్కగా మీరు అనుకున్నట్టు మీ జీవితము ఉంటుంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఇంకా ఒకటి అయిపోయిందండి. ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే నాకు సమయం తక్కువ ఇవ్వబడింది కాబట్టి నేను త్వరగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇంకా రెండోది ఏంటంటే, రెండో విషయము, ఇతరులతో మన జీవితాన్ని పోల్చుకోవడం వల్ల ఏంటండి? మీరు పోల్చుకుంటారా మీ జీవితాన్ని? ఇతరులతో పోల్చుకుంటారా? పిల్లల్ని తిడుతుంటారు కదండి, ఆడి చూడు ఎన్ని మార్కులు వచ్చాయి, నువ్వున్నావు ఎందుకు, నీ సబ్జెక్ట్ పోయింది, పనికి మళ్ళీ నువ్వు అని చెప్పి తిడుతూ ఉంటారు కదండి. ఆ భార్యలు కూడా అంటూ ఉంటారు అనమాట, నాకు ఫ్రిడ్జ్ కావాలి, ఏసీ కావాలి. ఎందుకు కావాలంటే వాళ్ళు కొనుక్కున్నారు, పక్క వాళ్ళు ఏంటండి వాళ్ళు కొనుక్కున్నారు కదా. అంటే మనకు అవసరమైతే కొనుక్కోవాలి. ఒక పెద్ద ఆయన ఏం చెప్పారంటే, వారన్ బఫెట్ అని పెద్ద ఆయన, ఈ రోజున అనవసరమైన వస్తువులు కొనుక్కుంటే రేపు పొద్దున్న అవసరమైన వస్తువులు అమ్ముకోవాల్సి వస్తుంది. ఏంటండి? అవసరం ఉన్నవి లేనివి ఈరోజు కొనేసుకుంటే రేపు పొద్దున్న నీ పరిస్థితి బాగోలేనప్పుడు అవసరంగా ఉన్న వస్తువులన్నీ నువ్వు అమ్ముకోవాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ వస్తువులు కొనుక్కున్నప్పుడు అని చెప్పి ఆయన చెప్పాడండి. చాలా మంది సొనుక్కుంటా ఉంటారండి. కొంతమంది భర్తలు ఫోన్ చేస్తుంటారు నాకు, అయ్యగారు మా భార్య గురించి ప్రార్థన చేయండి, ఎప్పుడు తన జీవితాన్ని ఇతరులతో పోల్చుకుంటుందని చెప్పి. కయ్యను దేశదిమ్మలు అయిపోవడానికి కారణం ఏంటంటే ఇతరులతో పోల్చుకోవడం వల్లే. ఏంటండి? కయ్యూని అర్పణ దేవుడు అంగీకరించడు, ఏబేలు అర్పణ అంగీకరిస్తాడు. అంగీకరించినప్పుడు ఇప్పుడు కయ్యూని ఏం చేయాలి? అయ్యో ప్రభా తప్పైపోయింది, నా తమ్ముడు చాలా భక్తి శ్రద్ధలతో నీకు అర్పించాడు కాబట్టి నువ్వు స్వీకరించవు, నాకు ఆ భక్తి లేదు, ఏమీ లేదు, ఏది పడితే ఇచ్చేసాను కాబట్టి నువ్వు నన్ను తిరస్కరించావు. కాబట్టి నేను పశ్చాత్తాపడి మోకాలేసి ప్రార్థన చేసి ఉంటే వేరేలా ఉన్నావు. ఏమైంది? పోల్చుకున్నాడు అనమాట. పోల్చుకుని ఏమైంది? నా తమ్ముడిదే తీసుకుంటాడు దేవుడు, నా తీసుకోడని చెప్పి తమ్ముడే పగబట్టాడండి. ఆ కోపం అసూయగా మారిపోయి చివరికి తమ్ముని ప్రాణాలే తీసేవాడిగా అంతకుడిగా మారిపోయాడు. తద్వారా దేశదిమ్మరు అయిపోయాడు. అలాగే మిరియం అండి. మిరియం మనందరికీ తెలుసు, మోషే అక్క. కుష్ఠం వచ్చేసిందండి. దేనివల్ల అంటే కంపేర్ చేసుకోవడం వల్లే. ఏమి మోసేతో దేవుడు పలికిస్తాడా, నాతో పలికించలేడా, మేము ప్రవచనాలు చెప్పలేమా, మోసే చెప్తాడా అని చెప్పి ఏమైందండి? మోసే మీద పగబట్టారు, అసూయపడ్డారు, కోపపడ్డారు. తద్వారా ఏమైందండి? దేవుడు కోపం రగులుకొనగా కుష్టు క్షణంలో వచ్చేసిందంట. క్షణంలో వచ్చేసింది కుష్టు. ఒక మనిషికి కుష్ఠరోగం రాగాలంటే లోపల శరీరం కుళ్ళిపోతే బయటపడుతుంది. ఒకేసారి ఆహారం నెల చూడపోయేసరికి తెల్లగా కుష్టు కలదా ఉన్నదనమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ జీవితాన్ని ఇతరులతో పోల్చుకోవద్దు. నేను ఒకటి చెప్తానండి, మనందరం కూడా దేవుని దృష్టిలో అందరం కూడా ప్రత్యేకించబడిన వ్యక్తులం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మీ అందరి మీద, మనందరి మీద దేవుడికి ఉన్నతమైన ప్రణాళికలు ఉన్నాయి, ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి. కానీ ఎందుకు మనం రీచ్ అవ్వలేకపోతున్నాం అంటే మనం ఎక్కడెక్కడే పచ్చాడుతాం అన్నమాట. దేవుడు మీకు మంచి రాయల్ ఎన్ఫీల్డ్ బండి ఇవ్వాలనుకుంటాడు, కానీ స్పెండర్ ప్లస్ తీసుకున్న వాడి దగ్గర మనం అసూ పడిపోతుంటాం అనమాట. ఆ రాయల్ ఎన్ఫీల్డ్ రాదు, ఇక్కడ ఆడు అలా డెవలప్ అయిపోతూ ఉంటాడు. అసూ అంటే తెలిసింది ఎవరికన్నా? చెప్పండి, అసూ అంటే తెలిసి ఎవరికన్నా? అసూ అని నాకు తెలియదు అన్న వాళ్ళు చేయి చూపించండి. అసూ అని తెలీదండి. పక్కింటి వాడు కానీ ఎదురింటి వాడు కానీ మంచిగా పట్టుసరి కట్టుకుంటే ఉసూరు మంట ఉంటుంది, ఎందుకో తెలియదు. వాళ్ళు చీర వాళ్ళు కట్టుకున్నా కానీ ఏదో వాళ్ళ డబ్బులతో ఏదో మనం డబ్బులు ఇచ్చి కొనేసినట్టు ఉసూరు మంట ఉంటుంది అన్నమాట. ఎవరైనా 2 అంతస్తులు కట్టి మెట్లు ఎక్కుతున్నాడు మీ మీద, మీ కళ్ళ ముందే ఆ మెతుకులు గుచ్చుకుంటే మేకుల్లాగా, అలాగా ఆ గుచ్చుకున్నా అంటే మీకు అసూ ఉన్నట్టే. మంచి చీర కట్టుకొని ఏ అమ్మాయినా మీకు కనిపించినప్పుడు
ఆవిడ చూసి ఉసూరం అంటే మీకు అసలు ఉన్నట్టే. కాబట్టి అది క్రైస్తవం కాదు. దేవుడి స్తోత్రం హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా దేవుడు బిడ్డలమైన మనము ఏం చేయాలంటే వాళ్ళకు ఉంది నాకు లేదు అన్న స్వభావం మనకి ఎప్పుడు ఉండకూడదండి. సంతుష్టి సహితమైన భక్తి చాలా గొప్ప లాభసాధకమైందని చెప్పి బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి నీకు దేవుడు కొంచెం ఇస్తే ఆ కొంచెం నమ్మకంగా ఉండు. నీకు 15,000 జాబ్ వస్తే 15 జాబ్లో నమ్మకంగా ఉండు. అది 30,000 అవుతుంది, 30,000 లక్ష అవుతుంది. నాకు తెలిసిన ఒక ఆయన హైదరాబాద్లో ఇప్పుడు CEO అన్నమాట, ఒక కంపెనీకి CEO. ఆయన హైదరాబాద్లో 5,000 జీతం అండి ఆయనకి. ఎంతండి? 5,000 జీతానికి స్టార్ట్ అయ్యాడు అనమాట. ఇప్పుడు ఆయన జీతం 3 లక్షలు. ఎంతండి? ఎక్కడ 5,000, ఎక్కడ 3 లక్షలు. చాలా మంది సంవత్సరానికి కూడా రాదంత, కానీ నెలకి జీతం ఆయనకి ఎంత? 3 లక్షలు. ఆయనకున్న ఒక జాబ్లో నమ్మకంగా ఉన్నాడు. అది చిన్న కంపెనీ అయినప్పటికీ కూడా చాలా చక్కగా దేవుడు ఆయన్ని ఆస్వాదించాడు అనమాట. దేవుడి స్తోత్రం హల్లెలూయా. ఒక మనిషి దగ్గర నమ్మకంగా ఉంటేనే అంత ఆశీర్వాదం వస్తే, మరి మనం దేవుడి దగ్గర నమ్మకం ఇంకెంత ఆశీర్వాదాలు మనకు వస్తాయి. దేవుడి స్తోత్రం హల్లెలూయా. కానీ ఎందుకు రావట్లేదు మనంటే పోల్చుకుంటాం. చాలు చూడు ఇలాగున్నారు, నేను చూడు ఇలాగున్నాను. సొడుగుడే అనమాట. భర్త కష్టపడి ఇంటికి వచ్చి ప్రశాంతంగా తినేసి పడుకుందామంటే నిద్ర ఉండదు, పడుకునేవారు. అలాగే కొంతమంది భార్యలు కూడా భర్తలు అలాగే సొడుక్కుంటూ ఉంటుంటారు అనమాట. ఏంటంటే ఈ మధ్య చాలా కంప్లైంట్లు వస్తున్నాయి నాకు. మరి మీ దగ్గర ఎవరన్నా ఒకవేళ లేరనుకుంటున్నాను, ఒకవేళ ఉంటే మాత్రం సరిచేసుకోవాల్సిందిగా ప్రభుత్వం నేను కోరుకుంటున్నాను. చిన్న చిన్న వాటికి కూడా అనుమానం అనే దురాత్మ ఏలుబడి చేస్తుందండి ఈరోజు చాలా మందిలో. భార్యాభర్తల మధ్యలో అనుమానం అనే దురాత్మ పనిచేస్తుంది బాగా అనమాట. కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే ఇద్దరికి కూడా సుఖం ఉండలేదు, మనస్పర్ధలు. కాబట్టి మనం దేవుడి దగ్గర నమ్మకంగా ఉండాలి, భార్య దగ్గర భర్త దగ్గర నమ్మకంగా ఉండాలి. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ జీవిత నిద్రలతో పోల్చుకోవద్దు. ఒకనొక టైంలో నాకు ఏమైందంటే, మేము మా ఆఫీసులో మా టీంలో ఒక ఆయనకి అక్కడ ప్రమోషన్ వచ్చిందనమాట. ప్రమోషన్ వచ్చినప్పుడు యాక్చువల్ ఏమైందంటే తను నాకన్నా తక్కువ చదువుకున్నాడు, తన మాట తీరు కూడా అంత సరిగా ఉండదు అనమాట. అయితే ఆయనకి ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వస్తే నేను అనుకున్నాను అప్పుడు, నేను నా జీవితాన్ని ఎప్పుడు కూడా తనతో పోల్చుకోలేదు. నేను జరిగిన సంఘటన చెప్తున్నాను. అయితే ఏమైందంటే తనకు ప్రమోషన్ వచ్చింది. ఆ ఉన్న శాలరీ కన్నా ఒక 2,000 3,000 ఎక్స్ట్రా పెరిగిందనమాట. అయితే నేను ఏమనుకున్నానంటే దేవుడు నన్ను పరీక్షించడానికే తన ప్రమోషన్ ఇచ్చాడు. మన దేవుడిలో ఉన్న బ్యూటీ ఏంటంటే నిన్ను ఆస్వాదించాలి అని అనుకున్నప్పుడు నీ పక్కన ఆస్వాదిస్తాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఎందుకు తెలుసా? నీలో ఉన్న నమ్మకత్వాన్ని చూడడానికి. ముందు నిన్ను ఆస్వాదించడు, నీ పక్కన చిన్నగా ఆస్వాదిస్తాడు. అప్పుడు నీకు ఉడుకుదనం వచ్చేసింది అనుకోండి, ఉసూరుమంటూ నువ్వు ఉన్నావు అనుకోండి, ఆశీర్వాదం ఆగిపోద్ది అక్కడే. కాబట్టి నేను చాలా మంది చూశాను కాబట్టి ఇది ఖచ్చితంగా దేవుడు నాకు ఇది పరీక్ష అని చెప్పి నేను అనుకొని ప్రార్థన చేసి, ప్రభువా తనకి ప్రమోషన్ ఇచ్చావు కాబట్టి నీకే వందనాలు అని చెప్పి నేను అనుకున్నాను. అనుకున్న తర్వాత ఏమైందంటే అనుకున్న ప్రార్థన చేసుకొని తనకు కూడా కంగ్రాట్స్ చేసి అని చెప్పి మంచిగా తనని బ్లెస్ చేసి ఆ ప్రమోషన్కి పంపించాను అనమాట. అయితే ఏమైందంటే అది జరిగిన ఒక నెల రోజులకే నేను చెప్పాను తనకి ఎంత పెరిగిన శాలరీ 2,000 పెరిగిందనమాట. ఆ నెల రోజులకి నాకు వేరే కంపెనీ నుంచి ఆఫర్ వచ్చింది, నాకు 10,000 పెరిగింది శాలరీ. దేవుడి స్తోత్రం హల్లెలూయా. ఎందుకనంటే అదే నేను ఆ వ్యక్తితో పోల్చుకొని ఉంటే నేను అక్కడే ఉన్నా ఇంకా. కాబట్టి ఎప్పుడు కూడా మనం గమనించాలి ఏంటంటే మన ఇరుగు పొరుగులు మంచిగా ఉంటున్నప్పుడు వాళ్ళు చూసి మనం సంతోషించాలి, కానీ వాళ్ళతో మనం పోల్చుకొని దేవుడిచ్చిన ఆ ఆశీర్వాదాలని, దేవుడిచ్చిన ఆ కృపను మనం కోల్పోకూడదు. దేవుడి స్తోత్రం హల్లెలూయా. ఇంకా నేను త్వరగా ముగిస్తాను. ఇంకా మూడోది ఏంటంటే పాపానికి చోటు ఇవ్వడం. ఏంటంటే పాపానికి చోటు ఇవ్వడం. మీరు ఎవరైనా కావచ్చు, ఈరోజు మీ పొజిషన్ ఏదైనా కావచ్చు, మీ వయసు ఏదైనా కావచ్చు, మీ జెండర్ ఏదైనా కావచ్చు, మీకు బాగా తెలుసు మీరు ఎక్కడ పడిపోతున్నారో. ఏంటండి నేను చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమందికి కోపం, కొంతమందికి అసూయ, కొంతమందికి గర్వం, కొంతమందికి వ్యభిచారం, కొంతమందికి తాగుడు, కొంతమంది తిండిపోతాను. ఏదేమైనా కానివ్వండి, ఈ పాపాలు ఏం చేస్తున్నాయంటే దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు మనకు దూరం చేస్తున్నాయి. దేవుడి కృప నుంచి మనని
దూరంగా నెట్టివేస్తున్నాయి. దేవుడి సన్నిధి నుంచి దూరంగా మనం నెట్టివేస్తున్నాయి. కాబట్టి ఈరోజు చాలా మంది వ్యభిచార పాపానికి అలవాటు పడుతున్నారండి. నాకు తెలిసిన కొంతమంది 25 సంవత్సరాలు కూడా ఉండవు, వాళ్ళు HIV AIDS అనే వైరస్తో బాధపడుతున్నారు. ఎందుకంటే కేవలం వాళ్ళ యవ్వనస్థ కాలంలో యవ్వన కాలం చేసిన పనికిమాల పనుల వల్ల 25 సంవత్సరాలు అంటే అది చనిపోయే వయసు అండి, కానీ HIV AIDS తో బాధపడుతున్నారు. అలాగే చాలా మంది తాగుడికి అలవాటు పడిపోయి నా కాలం మంది చాలా మంది చనిపోయారండి. డాక్టర్లు చెప్తున్నారు నీ లివర్ చేతులు ఎత్తేసింది, ఇంకా నువ్వు బతకవు. ఎందుకు? పాపానికి చోటు ఇవ్వడం వల్ల. ఒక ఆయన అంటున్నాడు నా దగ్గరికి వచ్చి, నేను ఏ పాపాన్ని జయిస్తాను కానీ తాగుడు మాత్రం నా వల్ల కావట్లేదండి. నేను కోపాన్ని కంట్రోల్ చేసుకున్నా, గర్వాన్ని కంట్రోల్ చేసుకున్నా, అసూయని కంట్రోల్ చేసుకున్నా, కానీ తాగుడు నా వల్ల కావట్లేదు, నా కోసం ప్రార్థన చేయండి. అలాగే మీలో ఏదో ఒక పాపం ఉంటుంటుంది, దాన్ని ఇంగ్లీష్లో కింగ్ సిన్ అంటారు. అంటే ముఖ్యమైన పాపం అది. నువ్వు దేన్నైనా జయిస్తావు, కానీ దాన్ని జయించలేవు. దానివల్ల నీకు జయం రాదు, దానివల్ల నీ ప్రార్థనకు సమాధానం రాదు, దానివల్ల నీ కుటుంబంలో చిందరవందర అయిపోతుంటుంది. కాబట్టి అది ఆ పాపం ఏ పాపమైనా కానీ ఈరోజే ఒకవేళ మీరు ఇంతకుముందు విడిచిపెట్టేస్తే దేవుడి స్తోత్రం, ఒకవేళ ఇంకా నేను విడిచిపెట్టలేదండి, నాకు ఇంకా ఆ పాపం నన్ను వెంటాడుతుంది. కొంతమంది అండి చాలా కంట్రోల్గా ఉంటారు, కానీ వాళ్ళకి ఇష్టం వచ్చిన ఐటెం చూసినప్పుడు కంట్రోల్ ఉండదు. షుగర్ వచ్చేసి చెయ్యో కాలు తీసేసిన కనుక స్వీట్ల మీద ఇష్టం పోదు. ఏంటండి, నాకు తెలిసిన ఒక ఆయన అలాగే చనిపోయాడు. షుగర్ వచ్చేసిందని చెప్పి ఫస్ట్ చిటికిన వేలు తీస్తారు, తర్వాత ఈ వేలు తీస్తారు, కింద కాలు వేలు తీస్తారు, అయినా కానీ స్వీట్ల మీద ఇష్టం పోలేదు. ఆ తర్వాత షుగర్ 400కి వెళ్ళిపోయి చనిపోయాడండి. అంటే మనకు అది ఇప్పుడు తిండిపోతాను కూడా పాపమే. మనం ఎంత తినాలి అంతే తినాలి, అంతకన్నా ఎక్కువ తినేస్తే అది మనకే బెడిసికొడుతుంది అనమాట. కాబట్టి ఏదైనా కానీ మనం ఏం చేయాలంటే, నీలో పాపం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని విడిచిపెట్టాలన్నమాట. అందుకే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, అతిక్రమం దాచిపెట్టేవాడు వద్దలాడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుకుంటాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మన నుంచి దేవుడు కోరుకున్నది ఏంటంటే యథార్థత కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి. ఏంటండి? యథార్థత. మీరు యథార్థంగా ఉన్నారు దేవుడి దగ్గర. యథార్థంగా ఉన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు అంటే ఇప్పుడు దేవుడికి భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళు నలుగురిలో ఒకలాగా ఉంటారు, సింగిల్గా ఉన్నప్పుడు కూడా ఒకలాగా ఉంటారు. అంతేనండి, ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు, నలుగురు ఉన్నప్పుడు కూడా ఒకలాగా ఉంటారు. చాలా మంది నలుగురిలో ఉన్నప్పుడు చాలా మంచిగా ఉంటారు, ఒంటరిగా ఉన్నప్పుడు చాలా భయంకరంగా ఉంటారు, పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు దావీదు ఎందుకు పడిపోయాడు? ఒంటరిగా మేడ మీద తిరుగుతున్నాడు, పడిపోయాడు. ఇక్కడ ఒంటరితనం అనేది చాలా భయంకరం. కాబట్టి మనం ఒంటరితనంగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎలర్ట్గా ఉండాలి. తీర ప్రాంత ప్రజలు తుఫాన్ టైంలో ఎంత ఎలర్ట్గా ఉంటారో మనం కూడా అంత ఎలర్ట్గా ఉండాలి. కాబట్టి ఈరోజు ఈ దేవుడు పుట్టినరోజు సందర్భంగా, క్రిస్మస్ సందర్భంగా నీలో ఏ పాపం అయితే ఉంది, ఎందుకంటే ఈ మెసేజ్ ఎందుకంటే 2025కి మిమ్మల్ని ప్రిపేర్ చేయడానికి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. 2025లో మీకు సంతోషం, ఎవరు కూడా ఖాళీగా అడుగు పెట్టడానికి వీల్లేదు. 2024 పోయింది, 23 పోయింది, 22 పోయింది, 25లో మీలో మార్పు అనేది రావాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు చాలా సూటిగా స్పష్టంగా మీతో మాట్లాడుతున్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. బాగా ఇంకా మనం గమనించినట్లయితే సౌలు కూడా పోల్చుకొని తన జీవితం ఇతరులతో పోల్చుకొని సౌలు కూడా తన జీవితాన్ని నాశనం చేసేసుకున్నాడు అనమాట. కాబట్టి మనం ఎన్ని చూసుకున్నామండి? 3 చూసుకున్నాం. శాపాలు, ఇతరులతో మన జీవితాన్ని పోల్చుకోవడం, మూడోది ఏంటంటే పాపానికి చోటు ఇవ్వడం. ఇక 4వది ఏంటంటే అవిశ్వాసం అండి. ఏంటండి? అవిశ్వాసం. ప్రార్థన చేస్తుంటాం కానీ ఎక్కడో కొరత ఉంటుంది, లోపల అవిశ్వాసం వస్తూ ఉంటుంది. నా జబ్బు తగ్గదేమో, నా బతుకు మారదేమో. చాలామంది అంటూ ఉంటారు, సంవత్సరం అంటే క్యాలెండర్ మారుతుంది కానీ నా బతుకే మారుతుంది అంటే. వాళ్ళు ముందే ప్రిపేర్ అయిపోయారు అనమాట. 2025లో కూడా నా జీవితం ఇంతే, నాకున్న రోగం ఇంతే, ఆడంతే. ఏంటంటే పిల్లల్ని అంటుంటారు కదండి, పిల్లల్ని చాలామంది తిడతా ఉంటారని ముందే వాళ్ళని పనికి మాలుడా, నువ్వు ఎందుకు పనికిరావురా. పిల్లలతో మనం ఎలా మాట్లాడాలండి? ఆశీర్వాదమైన వచనాలు మనం పలకాలి వాళ్ళ ముందు. తల్లిదండ్రులే పిల్లల్ని ఆడెందుకు పనికిరాడు, నువ్వు పెద్ద అయితే ఎలా బతుకుతావురా అది అంటుంటా ఉంటాం. అలాంటి తల్లిదండ్రులు చాలా చక్కగా చూసుకున్నారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏం చేయాలండి? అవిశ్వాసం అనేది
మన జీవితంలో ఏలుబడి చేయడానికి వీల్లేదు. ఒకసారి మత్తయి సువార్త 14వ అధ్యాయము 26 నుంచి 33 వరకు చదవండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 26 నుంచి 33 ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకుని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవియ్యమని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కాని గాలిని చూసి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతనిని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహింపబడతావని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలోనున్న వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మొక్కిరి. సరిపోదు. ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నారు అన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మానవ రూపాన్ని దాల్చి ఉన్నాడు కాబట్టి శిష్యులు కూడా భయపడ్డారు అనమాట. ఇప్పుడు మనం సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళిపోతే ఎవరు చూసినా భయపడతారు కదండి. అలాగే శిష్యులు కూడా భయపడి భూతం దైవం అని చెప్పి కేకలేశారు అనమాట. అప్పుడు యేసుక్రీస్తు అంటారు, నేనే, భయపడొద్దు, నేనే అని చెప్పి అన్నప్పుడు పేతురికి ఒక ఆలోచన వస్తుంది. ఏంటంటే, ప్రభువా, నువ్వు సముద్రం మీద నడిచావు కాబట్టి నేను కూడా సముద్రం మీద నడుస్తాను అని చెప్పి, నువ్వు నాకు సెలవి ప్రభు అంటే పేతురు, దేవుడు ఏం చేస్తాడు, పేతురికి సెలవిస్తాడు అనమాట. బాగా 2-3 అడుగులు బాగానే వేస్తాడు. ఎప్పుడైతే అలలు కనిపించాయో చూసి అప్పుడు వెంటనే భయపడిపోయి ఆ భయంతో పాటు అవిశ్వాసం కూడా వచ్చేసి మునిగిపోవడం స్టార్ట్ చేస్తాడనమాట. ఆ తర్వాత ప్రభువా నన్ను కాపాడు ప్రభు అని చెప్పి కేకలేస్తే యేసుక్రీస్తు తనను కాపాడి అల్ప విశ్వాసాన్న ఆ వర్డ్ అని దేవుడు ఉపయోగించాడు అనమాట. ఎందుకు నువ్వు సందేహపడుతున్నావు? ఈరోజు మన జీవితంలో కూడా చాలా మంది ఈరోజు ఏం చేస్తారంటే, వాళ్ళు కూడా పరిస్థితులు బట్టి అవిశ్వాసులుగా తయారైపోతున్నారు. పరిస్థితులు అలల వంటి ఆ పరిస్థితులు మన మీదకి వచ్చినప్పుడు భయపడిపోయి అవిశ్వాసం ప్రదర్శించి తద్వారా దేవుడి కార్యాలు చూడలేకపోతున్నారు. కాబట్టి 2025లో మీరు అడుగు పెట్టబడుతున్నప్పుడు మీరు ఏం చేయాలంటే, అవిశ్వాసము ఒకవేళ మీ దగ్గర ఉంటే దాన్ని ఈ రోజే విడిచిపెట్టండి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఏ కార్యం చేసినా విశ్వాసంతో చేశాడండి. మన సువార్తలు మనం బాగా చదివినట్లయితే, అమ్మ నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నిన్ను కాపాడింది, నీ విశ్వాసమే బతికించింది అన్నటువంటి మాటలు మనము వింటూ ఉంటాం. కాబట్టి విశ్వాసంకి మన క్రైస్తవుల్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ఉందన్నమాట. ఒక క్రైస్తవుడిగా జీవించాలంటే మనకు కావాల్సింది ఏంటండి? విశ్వాసం కావాలి. కాబట్టి ఆ విశ్వాసంలోనే మనం బలపడదాం. ప్రతి పనిలో కూడా ఏ పని చేసినా మన విశ్వాసంగా మనం ఉందాం అన్నమాట. నేను చాలా దేవుడి దగ్గర నుంచి చాలా కార్యాలండి విశ్వాసం ద్వారానే పొందుకున్నాను. నేను డబ్బులు లేకుండానే ఇంటి పని స్టార్ట్ చేసామండి. డబ్బులు లేకుండానే మా చెల్లి ఇంటి పెళ్లి పనులు స్టార్ట్ చేసామన్నమాట. చాలాసార్లు డబ్బులు లేకుండానే మీటింగులకు పెట్టామన్నమాట. కేవలం ఏంటంటే విశ్వాసం ద్వారానే దేవుడు చాలా చక్కగా అన్ని పనులు చేయించాడు అనమాట. ఇలా చెప్పుకునే పోతే చాలా ఉన్నాయి. కాబట్టి విశ్వాసం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి చాలా మంది అందులో పడిపోయి ఏం చేస్తారంటే, అవిశ్వాసం వచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, చెదిరిపోతున్నారు. కాబట్టి మనం అలా ఉండడానికి వీలు లేదు. ఇంకా 5వది మనం చూసినట్లయితే, ఎందుకు దేవుడి కార్యాలు మనం చూడలేకపోతున్నాం, మన ప్రార్థనకు సమాధానం రావట్లేదు అని అంటే భక్తిహీనత అండి. ఏంటండి భక్తిహీనత అంటే ఏంటండి? రక్తహీనత అని తెలుసు కానీ భక్తిహీనత అని తెలియదు అంటారు. రక్తహీనత అంటే ఏంటి? రక్తం లేకపోవడం. భక్తిహీనత అంటే భక్తి లేకపోవడం. ఇప్పుడు మనకు ఉండాల్సిన రక్తం లేకుండా తక్కువ ఉందనుకోండి, డాక్టర్లు ఏమంటారు, బాబు నీకు రక్తహీనత ఉంది, నువ్వు రక్తం ఎక్కించుకోవాలి, లేదంటే మంచిగా కాయ పండు తిను అని అంటూ ఉంటారు అనమాట. అలాగే మనకి భక్తిహీనత అంటే ఎలాగంటే, ఆదివారం దేవుడికి ఇవ్వాలని తెలుసు కానీ సంఘం బయట ఉంటాం, చర్చ బయట ఉంటాం. దేవుడు నన్ను ఆశీర్వదిస్తే ఈ ఆశీర్వాదం దేవుడి వల్లే వచ్చిందని చెప్పి దేవుడిని సంఘాన్ని బలపరచాలి, సేవకులను బలపరచాలని చెప్పి తెలుసు
కానీ మనం చెయ్యం. ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు వాక్యం చదవాలి, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి అని తెలుసు, కానీ మనం చేయమన్నమాట. త్వరగా ఈ మాటలు చదవండి. సామెతలు 3:33 ఒకసారి చదవండి. సామెతలు 3:33 తొందరగా. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాసమును ఆయన ఆశీర్వదించును. సామెతలు 12:21. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు, భక్తిహీనులు కీడుతో నిండియుందురు. ఏంటంటే భక్తిహీనుల ఇంటికి శాపం వస్తుందంట. మన భక్తిహీనతగా ఉన్నట్లయితే దేవుడు అంటే భయం లేకుండా ఇష్టం వచ్చినట్టు జీవించి, పర్లేదు ఆదివారం 10 గంటలకు ఆరాధన అయితే 11 గంటలకు వెళ్తాను, దేవుడికి నన్ను ఆస్వాదించాడు దేవుడు, కానీ నేను దేవుడిని పట్టించుకోను, దేవుడి సంఘానికి దేవుడి సన్నిధికి నేను దూరంగా ఉంటాను, అలా భక్తిహీనతగా ఉన్నట్లయితే మన కార్యాలు జరగవండి. ఈరోజు చాలా మంది భక్తిహీనత వల్లే వాళ్ళ జీవితంలో నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది భక్తిహీనుల ఇంటి మీదకి శాపం వస్తుందని చెప్పి. కాబట్టి మనం భక్తిహీనంగా ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ శాపాలు, పాపాన్ని చోటు, అవిశ్వాసం ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క అంశం అండి. మనం మాట్లాడుకుంటూ పోతే చాలా టైము సరిపోదు. కాబట్టి నేను త్వరగా ముగించాలి కాబట్టి ఇంకా నేను కొంచెం ముందుకు వెళ్తున్నాను. మనం ఎన్ని చూసుకున్నామండి? 5 చూసుకున్నాం. ఇంకా లాస్ట్ ఏంటంటే 6ది ఏంటంటే, ఇది చెప్పి నేను ముగిస్తాను. చెప్పుకోవాల్సింది చాలా ఉన్నాయి కానీ సమయం పాటించాలి కాబట్టి 6ది ఇది చెప్పి ముగిస్తాను. 6ది ఏంటంటే దేవుడి చిత్తానికి వెలుపల ఉండడం వల్ల. దేవుడి చిత్తం అంటే ఎంతమంది తెలుసండి? ఒకసారి చేతులు ఎత్తండి. దేవుడి చిత్తం అంటే ఏంటండి? దేవుడి మాట. ఇంకండి చెప్పండి సిస్టర్స్, దేవుడి చిత్తం అంటే ఏంటి? ఆయన ప్రణాళిక. ఇంకా చెప్పండి. ఏం జరిగినా ఆయన చిత్తమని ఉన్నా ఉంచినా పర్లేదు, తీసేసుకున్న ఆయన చిత్తం, ఉంచినా ఆయన చిత్తం అంటుంటాం కదా. అసలు చిత్తం అంటే ఏంటి? ఎవరైనా అడిగారా మిమ్మల్ని ప్రశ్న? ఎవరు అడగలేదండి. దేవుడి చిత్తం అంటే ఏంటంటే, దేవుడు మన పట్ల కొన్ని ఆలోచనలు, కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నేనున్నానండి, నా పేరు వంశీ, నేను పాకిరేపేటలో పుట్టాలి, పలానా వ్యక్తికి నేను పుట్టాలి, ఈ వంశీ నా కోసం ఈ పనులు చేయాలి, నన్ను ఎలా సేవించాలి. ఇప్పుడు చాలా మంది ఉన్నారండి, చాలా మంది సంపూర్ణ సేవ చేస్తున్నారు, కొంతమంది జాబ్ చేస్తూ సేవ చేస్తున్నారు నాకులాగా, కొంతమంది చాలా ఉపదేశకులుగా ఉన్నారు, కొంతమంది సువార్థికులుగా ఉన్నారు, కొంతమంది సంఘ కాపలుగా ఉన్నారు, కొంతమంది అపోస్తులుగా ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే ఎక్కడి నుంచి వస్తాయంటే దేవుడి చిత్తంలోంచి వస్తాయి. నేను ఖచ్చితంగా ఈరోజు యవనస్తుల కోసం బాగా మాట్లాడుతున్నాను. యవనస్తులు ఎవరైతే ఆలకిస్తున్నారో మీరందరూ కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకోవాల్సిన అవసరము ఎంతగానో ఉంది. 70% అందరికీ ఒకటే నేను దేవుడి చిత్తం ఏంటంటే, అందరూ దేవుని తెలుసుకోవాలి, అందరూ బాప్తిసం తీసుకోవాలి, అందరూ దేవుని కోసం పరిశుద్ధంగా జీవించాలి, అందరూ కూడా దేవుని రాజ్యంలో చోటు సంపాదించుకోవాలి. ఇది అందరికీ సేమ్. ఇది కాకుండా మిగతా 30% వేరియేషన్ ఎక్కడ వస్తుంది అని అంటే, పెళ్లి విషయంలో, ప్రాంతం విషయంలో, జాబ్ విషయంలో, సేవ విషయంలో, ఈ విషయాల్లో మార్పులు ఉంటాయి అన్నమాట. అర్థమైందండి మీకు? అందరికీ అర్థమైందా? 70% అంతా సేమ్, ఈ 30%లో మారుతూ ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే, ఎర్రగా ఉందన్నా బుర్రగా ఉందన్నా పెళ్లి చేసేసుకుంటుంటే తిప్పలు పడుతూ ఉంటారు. కొంతమంది ఆస్తిపాస్తులు ఉన్నాయని పెళ్లి చేసుకుంటూ తిప్పలు పడుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే వైజాగ్ కన్నా హైదరాబాద్లో చాలా మంచి జాబ్ వస్తుంది, లేదా హైదరాబాద్ కన్నా బెంగళూరులో ఎక్కువ సేవలు వస్తుంది, వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఒక క్రైస్తవులుగా దేవుని చిత్తం తెలుసుకోవాల్సిన అవసరం మనకు చాలా ఉంది. కాబట్టి యవనస్తులు ఇప్పుడు కానీ మీరు తెలుసుకున్నట్లయితే ఫ్యూచర్లో దేవుడి కోసం చాలా బలంగా నిలబడగలుగుతారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మేము ఉన్నతమైన శిఖరాల్లోకి దేవుడు తీసుకెళ్తాడు. ఖచ్చితంగా దేవుడి కోసం మీరు మంచిగా నిలబడగలుగుతారు, చాలా స్ట్రాంగ్గా. చాలా మంది ఏంటంటే మనకి ఏమి ఇష్టం అంటే మన చిత్తాన్ని చేసుకోవడం ఇష్టం అన్నమాట. ఒకసారి చదవండి కీర్తనలు 48, కీర్తనలు 40వ అధ్యాయము 8వ వచనం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములోనున్నది.
దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దావీదుకి ఏంటంటే ఇష్టం? దేవుడి చిత్తాన్ని నెరవేర్చడం దావీదుకి ఇష్టం. కానీ మనకేం ఇష్టం? మన చిత్తం నెరవేర్చుకోవడం ఇష్టం. మన ఇష్టం వచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటాం, మన ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళిపోతాం. సేవ కూడా ఈరోజు చాలా మంది ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు. అదే బాధ అనిపిస్తుంది. ఏంటంటే సేవ కూడా ఇష్టం వచ్చినట్లు చేసేస్తున్నారు. కాబట్టి ప్రతిదీ కూడా మనం ఏం చేయాలంటే దేవుడి చిత్త ప్రకారం మనం చేస్తే దేవుడి కోసం అద్భుతంగా మనం నిలబడతాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. తొందరగా చదవండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇంకా చదవండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుడి, మరియు మధ్యమతో మత్తులై ఉండుకుడి. దినములు చెడ్డవి గనక మీరు అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె మీరు ఏం చేయాలండి? ప్రవర్తించండి. మీ చిత్తాన్ని తెలుసుకోండి. దేవుడు మీ పట్ల ఏవైతే చిత్తాన్ని కలిగి ఉన్నాడో ఆ చిత్తాన్ని తెలుసుకోండి. ఎంతమంది ప్రార్థన చేశారండి ఇప్పుడు దాకా? నా చిత్తం ఏంటి చెప్పండి ప్రభా, నా పట్ల నీ చిత్తం ఏముందని ఎంతమంది ప్రార్థన చేశారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రేపటి నుంచి ఎంతమంది ప్రార్థన చేస్తారు? మొత్తం ఉన్న తర్వాత చేతులు ఎత్తండి. యవనస్తులు ఎత్తాలి. ఎందుకంటే ఈ టైం ఏంటంటే దేవుడు యవనస్తుల్ని బలంగా పట్టుకొని వాడుకునే టైము. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం లోకంలో పడిపోకుండా, నేను యవన కాలంలోనే దేవుడు నన్ను పట్టుకున్నాడు కాబట్టి ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. లేకపోతే నేను ఎక్కడ ఉంటానండి? ఏ మూవీ థియేటర్లోనో లేదంటే ఎక్కడో ఏ బారెన్ రెస్టారెంట్లో నేను ఉంటాను. కానీ దేవుడు నన్ను పట్టుకున్నాడు కాబట్టి దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యవనస్తులు బహుబలంగా వాడబడాలి. మీకు ఒక డౌట్ రావచ్చు, నా ఏజ్ 40 సంవత్సరాలండి, 30 దాటేసి ఇప్పటికే నేను అల్లాపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను. నేను కూడా దేవుడి చిత్తం తెలుసుకొచ్చాను. ఎందుకంటే మన దేవుడు 20 సంవత్సరాల్లో చేయాల్సిన పనిని ఒకే సంవత్సరం చేయగలరు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడన్నా మీరు రియలైజ్ అయ్యి, మీకు 40 సంవత్సరాలు వచ్చేసినా కానీ మీరు ఇప్పుడే మోకాలు వేసి, ప్రభా నీ చిత్తం ఏంటి నా పట్ల, నాకు బయలుపరచు ప్రభా, నీ చిత్త ప్రకారం జీవించాలని చెప్పి ఆశపడుతున్నాను అని అంటే మిడతలు తినేసిన ఆ పంటను మళ్ళీ దేవుడు మీకు ఇచ్చిస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మీరు అందరూ కూడా చిన్నలేదు పెద్దలందరూ కూడా చిత్తం కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే 2025లో మీరు చాలా మంది దేవుడు బలమైన కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నాడు. అందుకని వర్తమానము. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అందరూ తలలో వంచండి. మన ఆకలి ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పుకోవాల్సినవి, కానీ నేను ముగిస్తున్నాను. సమయాన్ని కూడా పాటించాలి కాబట్టి అందరూ కళ్ళు మూసుకోండి. దయచేసి ఎవరు కూడా మాట్లాడొద్దు. ఒకవేళ చిన్నపిల్ల ఎవరు ఉంటే వాళ్ళు మీరు ప్రేమగా కంట్రోల్ చేయండి. ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే చాలా మంది పడుకుని పోయారు, చాలా మంది దేవుడికి వెలుపల జీవిస్తున్నారు. కానీ నువ్వు నేను మాత్రం ఇక్కడ ఉన్నామంటే ఇది దేవుడి ప్రణాళిక, ఇది దేవుడి కృప. కాబట్టి మీరు ఒక నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా మీకు మీ జీవితంలో ఈ యొక్క సందేహాలు వచ్చే ఉంటాయి. ఎందుకు నా ప్రార్థన సమాధానం రావట్లేదు, ఎందుకు నా జీవితంలో ఎదుగు పొదుగు లేకుండా ఉన్నది, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు, ఎందుకు నా రోగము తగ్గట్లేదు, ఎందుకు నా జీవితంలో దుఃఖమే ఏలుబడి చేస్తుంది, కన్నీళ్ళే ఉన్నాయి. కాబట్టి ఈ చెప్పిన 6 విషయాలు ఏంటంటే శాపాలు కానివ్వండి, ఏంటంటే మీ జీవితాన్ని ఇతరులతో పోల్చుకుంటున్నారా, పాపానికి మీరు చోటు ఇచ్చారా, భక్తిహీనత మీలో ఏలుబడి చేస్తుందా, అవిశ్వాసం మీలో ఏలుబడి చేస్తుందా, లేదంటే దేవుడి చిత్తానికి వెలుపల ఉండిపోయారేమో ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈరోజు ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ఖచ్చితంగా ఈరోజు మీరు ప్రార్థన, ఎవరు మౌనంగా ఉండొద్దు, అందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుడు మనందరితో కూడా ఈరోజు మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాపరిశుద్ధ ప్రేమలతో నీకు స్తోత్రాలు చెల్లించుకున్న ప్రభునైనా. అవునేసే ప్రభా, నీ పుట్టినరోజు వేడుకలు ప్రభా జరుపుకోవడానికి ప్రభా మాకు చాలా ధన్యత ఇచ్చావు. చాలా మందికి ఆ ధన్యత లేదు ప్రభానైనా, చాలా మందికి ఆ కృప లేదు ప్రభా. కానీ నువ్వైతే ప్రభానైనా మమ్మల్ని ప్రేమించి మేమేదో వారికన్నా గొప్పవారు మనకి కాదు, కానీ కేవలం అది నీ కృపే ప్రభానైనా. అవునేసే ప్రభా,
కాబట్టి ఈ మాటలు వినగలిగే గొప్ప భాగ్యాన్ని మా అందరికి ఇచ్చాను. బట్ మీకే వందనాలు. అవును ప్రభు, ఆయన కార్యం జరిగించాను ప్రభు, చూపించాను ప్రభు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అవునేసా, ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడినది మీకు వందనాలు. మీకే శతకోటి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభునైనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అవును, దేవుడు ఆత్మ మాట్లాడుతుంది బహు సూటిగా, స్పష్టంగా. అవును, ఈరోజు కొడుకు మార్పు కోరుకునే వాళ్ళు మన మధ్యలో ఉన్నారు. భర్త మార్పు కోరుకునే వాళ్ళు మన మధ్యలో ఉన్నారు. అప్పుల బారిలో, అప్పుల ఆ ఊపిలో కూరుకుపోయిన వాళ్ళు ఈరోజు మన మధ్యలో ఉన్నారు. స్వస్థత కావాల్సిన వాళ్ళు మన మధ్యలో ఈరోజు ఉన్నారు. మీరందరూ ప్రార్థన చేయండి. బహు సూటిగా దేవుడు మాట్లాడుతున్నాడు. మీరందరూ ప్రార్థన చేయండి. దేవుడు ఈరోజు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాపరిశుద్ధ ప్రేమలతో నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభునైనా. అవును, కాళ్ళు చేతులు నొప్పులు, ఆ నొప్పులు వాళ్ళు నల్లలేకపోతున్నారు చాలా మంది. ఇక్కడ మీరు చాలా మంది కుటుంబంలో గొడవలు, భార్య భర్త మధ్యలో అనుమానాలు, అనుమానం అనే భూతము మీలో వెలువచ్చేస్తుంది ఇక్కడ. కాబట్టి భర్త మీద భార్యకి నమ్మకం ఉండదు, భార్య మీద భర్తకి నమ్మకం ఉండదు. ఇటువంటి వాళ్ళు మన మధ్యలో ఉన్నారని చెప్పి దేవుడు చాలా సూటిగా, స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఈ రోజే ఈ వర్తమానం విని ఒక తీర్మానం తీసుకొని, ప్రభువా ఈ వాక్యానుసారంగా నేను జీవిస్తాను, ఈ వాక్యానుసారంగా నేను బతుకుతాను ప్రభునైనా, ఈ వాక్యాన్ని నా జీవితంలో అప్లై చేసుకుంటాను అని చెప్పి మీరు తీర్మానం తీసుకుంటే ఈరోజు దేవుడు మిమ్మల్ని సరిచేయబోతున్నాడు. 2025 మీకు చాలా సంతోషకరంగాను ఆశీర్వాదంగాను మీకు ఉండబోతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాపరిశుద్ధ ప్రేమలతో నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభునైనా. అవునేసే ప్రభా, చాలా చక్కగా మీరు మాట్లాడారు ప్రభుని. ఇక్కడ నన్ను నిలబెట్టి చాలా చక్కగా ప్రభుని మీరు వాడుకున్నదాన్ని బట్టి మీకు వందనాలు. అలాగే ప్రభునైనా ఈ వాక్యం ప్రతి ఒక్క బిడ్డ ప్రభునైనా ఒక చెవితో వినేసి ఇంకో చెవితో వదిలేసే వారిగా కాకుండా చాలా చక్కగా ప్రభునైనా తమ జీవితాలలో అప్లై చేసుకొని ఈ యొక్క మేలుల్ని, ఆశీర్వాదాన్ని ప్రభునైనా ఒక మంచి ప్రభునైనా సాక్షి జీవితాన్ని జీవించగలిగే ఆ గొప్ప భాగ్యాన్ని ప్రభుని బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థన చేస్తాను ప్రభా. మరి ముఖ్యంగా ఎవరి బిడ్డలు ప్రభు ఎక్కువ మంది ఉన్నారు. ఎవరి బిడ్డలు ప్రభు మీరు పట్టుకోమని ప్రార్థన చేస్తాం. బహుబలంగా వాళ్ళు వాడుకోండి ప్రభునైనా. వాళ్ళ ప్రభునైనా మంచిగా వాళ్ళ జీవితాల్లో ఆ అప్పుల బారి నుంచి ప్రభునైనా విడిపించమని ప్రార్థన చేస్తాను ప్రభు. చాలా మంది ప్రభునైనా వాళ్ళ కొడుకు మారాలని కొంతమంది ఆశపడుతున్నారు, వాళ్ళ భర్త మారాలని కొంతమంది ఆశపడుతున్నారు అన్న ప్రభునైనా. వాళ్ళ ప్రభునైనా వాళ్ళు మీరు దర్శించండి ప్రభు. మంచిగా ప్రభు వాళ్ళ ఒంట్లో సహాయం చేయమని ప్రార్థన చేస్తాను ప్రభు. వాళ్ళ తాగుడికి పానిసేపలు ఉన్నారు ప్రభునైనా. వాళ్ళ ప్రభు మీరు మొత్తాన్ని స్వస్థపరచడం, మంచి ఆరోగ్యం దయచేయండి. కార్యం జరిగించాను, కృప చూపించాను ప్రభునైనా. ఇటువంటి ప్రభునైనా అవకాశాలు ఇంకా మరెన్నో కల్పించమని ప్రార్థన చేస్తాను. అలాగే అవకాశం ఇచ్చిన ప్రభు అయ్యగారి ప్రభు చేతికి అప్పచెప్తున్న ప్రభు జానయ్య గారి ప్రభు మంచిగా ఇంకా బలంగా వాడుకోండి ప్రభునైనా. ప్రభు ఇందాక మేము ఏదైతే మాట్లాడుకున్నాం ప్రభునైనా, వాళ్ళకి కొన్ని సమస్యలు చెప్పారు ప్రభు. అవి ప్రభునైనా యేసు నామములో తీరిపోను గాక ప్రభు. 2025లో తీరిపోను గాక ప్రభునైనా. ఈ సంఘం యొక్క సరిహద్దులు పెంచబడును గాక యేసు నామములో. సంఘం ప్రభు ఇంకా ప్రభు డెవలప్ అయ్యేలా సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. ఎక్కడెక్కడి నుంచో ప్రభునైనా రావాలి ప్రభు నేను ఆరాధించడానికి. అలాగే ప్రభు నీ కుమారుడు ప్రభునైనా మంచి సాక్ష్యం చెప్పాలి ప్రభు. మంచిగా ప్రభునైనా అవును ప్రభు గొప్ప సాక్ష్యం ద్వారా నేను కూడా ప్రభునైనా మిమ్మల్ని మహింపరిచే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తాను ప్రభునైనా. అవును ప్రభు ఎంతో కాలంగా ప్రభునైనా రోగంతో బాధపడుతున్న వాళ్ళు ప్రభా ఇప్పుడే వాళ్ళకి రోగం నయమైపోను కాక ఏసునామములో ఏసునామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం ప్రభు. టచ్ దెమ్లో కార్యం జరిగించాను ప్రభు, చూపించాను ప్రభు. ప్రతి ఒక్కరు మీరు మొట్టని తాకండి ప్రభునైనా. నీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రభునైనా గొప్ప గొప్ప కార్యాలు ప్రభు, సైన్స్ అండ్ వండర్స్ జరిగించమని ప్రార్థన చేస్తాను. కార్యం జరిగించి ప్రభునైనా సమస్త మహిమ ఘనత ప్రభువుని పొందుకోమని, అలాగే తదుపరి కార్యక్రమాల్లో మీరే తోడుగా నేడుగా ఉండమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఇంకొకసారి మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ. చాలా కొత్త కోణంలో ఈరోజు క్రిస్మస్ సందేశం మన మధ్యకి వంశీ గారి ద్వారా దేవుడు తీసుకొచ్చినందుకు మరొకసారి వారిని మనం చప్పట్లు కొట్టి అభినందిద్దాం. చాలా సంతోషం. మరి వారి కొరకు, వారు చేసే జాబ్ కొరకు ప్రార్థన చేయండి. దేవుని కానరాని కాలమందున కన్య మరియా గర్భమందున కరుణమయుడు వెలసినాడు, కాంతి చూప వచ్చినాడు. కరుణమయుడు
కాంతి చూపా వచ్చినాడు. పండగే పండగే ఊరంతా పండగే పండగే పండగే